సంవత్సరము ఎవరైతే మరి నన్ను వెతుకుతారో, దోస్ హూ సీక్ మీ రెగ్యులర్గా కంటిన్యూగా నన్ను వెతుకుతారో, అంటే దేవుడు అంటే మనకి తెలియదని కాదు. గిద్యోని అడుగుతాడు అనేక అద్భుతాలు, దేవుడు చేస్తాడు అనేక అద్భుతాలు అడుగుతాడు. ప్రవ్వ దీని మీద మంచు ఉండాలంటే మంచు, కింద మంచు ఉండాలి, పైన ఇలా ఉండకూడదు, ఇంకొక అద్భుతం చేయి, ఇంకో అద్భుతం, ఆఖరికి అన్ని అద్భుతాలు చేసి గిద్యోను పిరికితనాన్ని తీసేసి గిద్యోన్ని గొప్పగా వాడుకుంటాడు దేవుడు. కానీ ఈ సంవత్సరము ఎలాగ దేవుడు మరి గిద్యోని కనపరుచుకున్నాడో, ఎలాగ దేవుడు మరి దావీదుకు కనపరుచుకున్నాడో, సమూయేలుకు కనపరుచుకున్నాడో, సంసోనుకు కనపరుచుకున్నాడో, మరియకి ఎలా కనపరుచుకున్నాడో, బాప్తిజం ఇచ్చి యోహానికి ఎలా కనపరుచుకున్నాడో, ఆకాశం తెరవబడి మరి పావురం వలె పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడో, అనేక సూచనలు. అంటే ఇవి ఎందుకంటే సాధారణంగా ఇవి నిన్ను బలపరచడానికి, నీకు విశ్వాసం రావడానికి. తోమా అంటాడు ఇలాగైతే కానీ నేను నమ్మను అంటే, తోమాకి విశ్వాసం ఉంది కానీ అతని విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు అద్భుతం చేశాడు. అదే రీతిగా దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సంవత్సరం ఎవరైతే వెతుకుతారో వారికి నేను లోతైన విశ్వాసం వెళ్ళేటట్టు నేను కనపరుచుకుంటున్నాను అంటాడు. సో గాడ్ విల్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ టు హిమ్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము. టు హూమ్ ఆల్సో హీ షోడ్ హిమ్సెల్ఫ్ అలైవ్. 40 రోజులు ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచి ఆయన వాడుతూ ఉన్నాడు. టు హూమ్ ఆల్సో హీ షోడ్ హిమ్సెల్ఫ్ అలైవ్ ఆఫ్టర్ హిస్ ప్యాషన్ బై మెనీ ఇన్ఫాలబుల్ ప్రూఫ్స్, బీయింగ్ సీన్ ఆఫ్ దెమ్ 40 days. ఇన్ఫాలబుల్ ప్రూఫ్స్ అంటే ఏంటో తెలుసా? అంటే ఆ సాక్ష్యాన్ని వారు తిరస్కరించదు. యూ కెనాట్ డినై దట్ ప్రూఫ్, యూ కెనాట్ డినై ఇట్. దాన్ని నువ్వు కాదు అనలేవు. అంటే నీ జీవితంలో నీకు ఏదైనా డౌట్ ఉందా? చాలామంది యవ్వనులకు దేవుడు ఇష్టమే కానీ డౌట్ ఉంటుంది. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా? దేవుడు నాతో ఉన్నాడా? దేవుడు నాతో మాట్లాడతాడా? దేవుడు నా జీవితంలో ఇవన్నీ చేస్తాడా? ఇలాగ ఇవ్వగలడా? ఇలా చేయగలడా? నాకు ఉద్యోగం ఇస్తాడా? పెళ్లి చేస్తాడా? నాకు ఇల్లు ఇస్తాడా? నన్ను వాడుకుంటాడా అని డౌట్లు ఉన్నాయనుకోండి, దాన్ని బలపరచడానికి, ఆ డౌట్లు తీసివేయడానికి ఆయన ఏమంటున్నాడంటే, ఈ సంవత్సరం వెతుకు వారికి నేను కనపరుచుకుంటాడంట దేవుడు. యా, హి విల్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ టు యూ, టు ద యంగ్ పీపుల్. దిస్ ద ప్రామిస్. ఈ సంవత్సరం ఆయన్ని వెతుకు వారికి నీవు బలపడడానికి కొంచెం బాధ వేసినా, కొంచెం ఇబ్బంది కలిగిన లాస్ట్కి, ఎందుకంటే ఆయన సాక్ష్యం బలపరుస్తుంది. అందుకని అప్పుడప్పుడు వేసే ఏమంటారు తెలుసా, నేను మనుషుల సాక్ష్యం అంగీకరించను, నా తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తాను. అందుకంటే నీవు నా ప్రియకుమారుడు, నేను యందు ఒకళ్ళేమో నువ్వు సిన్నర్ అని, ఒకళ్ళేమో నువ్వు రైట్ అని, రాంగ్ అని. సో ఐ డోంట్ కేర్. సో యువర్ టెస్టిమోనీ విల్ స్ట్రెంథన్ యూ. సో హీ ఈస్ టెల్లింగ్ పీపుల్, యంగ్ పీపుల్, ఇఫ్ యూ సీక్ మీ దిస్ ఇయర్, ఇన్ఫాలబుల్ ప్రూఫ్, నోటబుల్ మిరకల్. అంటే నిన్ను ఏదైనా సరే నీకు తెలుసు, యు నో దట్ దేవుడు నీతో ఉన్నాడు అని. అలాంటి సాక్ష్యం దేవుడు నీకు ఇస్తాడు. సో దిస్ ఈస్ ద ఇయర్. యంగ్ పీపుల్, ఇఫ్ యూ బిగిన్ దిస్ ఇయర్, సీక్ హిమ్, notable miracles will happen in your life. For you personally. చూడండి, ఆ తోమా ఒక్కరి కోసము దేవుడు మళ్ళా వస్తాడు. వచ్చాడు, అవునా కదా? హీ కమ్స్ అగైన్. ముందు వచ్చినప్పుడు 10 మంది ఉంటారు, తర్వాత తోమా ఒక్కడి కోసం వచ్చి చూపించుకొని అతని విశ్వాసాన్ని బలం. అలాగే నీ ఒక్కడి కోసము దేవుడు వచ్చి దర్శించి నీతో మాట్లాడి సమయం గడిపి మరి వెళ్ళిపోతాడు దేవుడు. అలా ఇన్ఫాలబుల్ ప్రూఫ్స్. దిస్ ఈజ్ ద ఇయర్. ఇంకా అంటే శిష్యులు ఇంతకు ముందు ఏం చేశారు? వాళ్ళు డౌట్ పడ్డారు, కానీ ఇప్పుడు డౌట్ పడకూడని సాక్ష్యాలు వారికి ఇచ్చి వెళ్ళిపోయాడంట. ఎందుకు? అందుకే వాళ్ళు ఆ సాక్ష్యాలు పట్టుకొని భూలోకాన్ని తలకిందులు చేశారంట. అంటే నో డౌట్ అబౌట్ ఇట్ నౌ. ఈ సంవత్సరము వెతుకు యవ్వనుల పరిస్థితి బహు గొప్పగా ఉంటుంది. యువర్ ఫెయిత్ విల్ బి రికార్డెడ్. సో మేక్ షూర్ దట్ ఎవ్రీ డే యూ సీ గాడ్. ద హ్యాండ్స్ దట్ మేడ్ ద క్రియేషన్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ యూ ఇఫ్ యూ సీక్ ద క్రియేటర్. భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి చెయ్య నీకు సహాయం చేయడానికి వస్తుందంట. ఎప్పుడు? ఆయన్ని వెతికితే. దట్స్ వై సీకింగ్ గాడ్ ఈజ్ పవర్ఫుల్. లెట్స్ రీడ్ ది స్క్రిప్చర్. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5 నుంచి 7 వరకు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలి కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఎవ్రీ గాడ్ సీకర్ విల్ గ్రో బిగ్ అండ్ బిగ్ అండ్ బిగ్. మొదట నీ కొద్దిగా ఉన్నా 2 పూటలకే ఉందా, 1 పూటకే ఉందా? ఇఫ్ యూ హ్యావ్ లిటిల్, గాడ్ సేస్ ఈ షుడ్ గ్రేట్లీ ఇంక్రీజ్. మహాభివృద్ధి. యూనో, ఈ జ్ఞానం లేకపోతే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. లేకపోతే మా కొంతమంది ప్రేయర్ చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు, వాళ్ళకి తెలియదు, దే డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్.
They don't know. They don't expect from God. Many young people will receive this promise this day. పక్కనతో చెప్పండి, నా చిన్న స్థితి ఇప్పుడే చూసుకోనండి. Because if you seek God, God will appear and it will grow big. ఇది ఎవరు రాస్తున్నారు? యోబు రాస్తున్నాడు. అంటే యోబు స్థితి ఎలా ఉండేది ఆయన వెతుకున్నప్పుడు? ఎలా ఉండేది? కొద్దిగా. Then he grew big. 9వ కీర్తన 10వ వచనము. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. యా, ఆయన్ని వెతుకు వారిని ఎన్నడూ విడవడండి. హీ విల్ నెవర్ ఎవర్ ఎవర్ లీవ్ యూ. నీ శత్రువులు, కొంతకి నీ బంధువులు, నీ భార్య భర్త వాళ్ళు కూడా విడిచిపెట్టేమో కానీ గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. 14వ కీర్తన 2వ వచనము. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. The Lord looked down from heaven upon the children of men to see if there were any that understand and seek God. God's eyes, దేవుడు ఎప్పుడు చూస్తున్నాడు అంటే ఎవరైనా వెతికి నా వంక చూస్తున్నారా, ఎవరైనా వెతుకుతున్నారా అని ఆయన ఎవ్రీ డే హీఈస్ లుకింగ్ ఫార్త్ టు దిస్ ప్లాన్. అనుకోవచ్చు ఎవరో చూడట్లేదు, ఏం వస్తుంది బైబిల్ స్టడీ, ఏం వస్తుంది ప్రేయర్ అనుకోవచ్చు. నో, గాడ్ ఈజ్ సీయింగ్ యూ ఎవ్రీ డే. గాడ్ ఈజ్ సీయింగ్ యూ ఎవ్రీ డే. వెతుకుతున్నావా ఆయన్ని? ఆర్ యూ సీయింగ్ మీ? ఆర్ యూ సీకింగ్ మీ? గాడ్ ఈజ్ వాచింగ్ యూ. వెదర్ ఇఫ్ యు ఆర్ సీకింగ్, ఎవరైనా భూలోకములో ఎవరైనా నరులు నన్ను వెతుకుతున్నారా, నన్ను జాగ్రత్తగా వెతికేవాళ్ళు ఉన్నారా, నామకార్థంగా వెతికేవాళ్ళు ఉన్నారా అని ఆయన చూస్తూ ఉన్నాడండి. ఈజ్ వెయిటింగ్. From today he will pick up all the people who are listening to this voice. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ దేవుని దృష్టికి ఆకర్షితులు అవును గాక. God will attract you and say, man, you are seeking me, I will seek you. There is a sign for God seekers. దేవుని వెతికే వారికి ఇది ఒక సూచన. వాళ్ళ దేవుని జాగ్రత్తగా వెతకమనండి, అందరూ ఎదుగుతారు. ఎవ్రీబడి విల్ సీ గాడ్. ఎవ్రీబడి విల్ ప్రే. 2-minute prayer, 1-minute బైబిల్ స్టడీ. ఎవరైతే జాగ్రత్తగా వెతికి కొంత సమయాన్ని గడుపుతారో అప్పుడు వారి స్థితి మొదటి కొద్దిగా ఉన్న తొదకి ఎలా ఉంటుందంట? మహాభివృద్ధి. దిస్ ఈజ్ హౌ గాడ్ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ టు గాడ్ సీకర్స్ దిస్ ఇయర్. సీక్ గాడ్ ఎర్నెస్ట్లీ అనండి. దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకు అనండి. ఆయన తిరస్కరించినటువంటి అద్భుతాలు నీకు చూపిస్తారంట. They that seek God will know these things. Stand up. I'm going to pray for you. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈరోజు వాక్యానుసారంగా నేను ఈ వాక్యముని విత్తి ఉన్నందున వారి హృదయంలో ఈ వాక్యాన్ని విత్తి వారి నోటిని మీరు ఆశీర్వదించి, వారి కళ్ళను ఆశీర్వదించి, వారి చెవులను ఆశీర్వదించావు కనుక ఇదిగో ఈరోజు వారు వినేదాన్ని బట్టి వారి కళ్ళు, వారి యొక్క నోరు మారి అన్ని రంగాల్లో అన్ని అర్థం చేసుకొని దేన్ని ఎలా మార్చుకునేటువంటి జ్ఞానం వారికి ఇచ్చి వారిని నడిపించి, ఎవరైతే ఈ వాక్యం విన్నారో ప్రభు, ఈ సంవత్సరం నేను నిన్ను వెతుకుతానయ్యా, నిన్ను వెతుకు వారి పరిస్థితి ఎలా మారుతుందా, నిన్ను వెతుకు వారికి అన్నీ అర్థమవుతాయా, ఏది సమస్య, ఏది మార్చుకోవాలి, ఏదని తెలుస్తుందయ్యా, నిన్ను వెతుకుతాను. ఈరోజు జాగ్రత్తగా వెతుకుతాను. నువ్వు దర్శిస్తే సమస్తము మారిపోతాయి. నువ్వు ఎవరిని దర్శించినా అది మారిపోతుంది. కానీ సంవత్సరము ఐ విల్ సీక్ యూ ఇన్ మై హోమ్ ఇన్ యువర్ డార్క్. డోంట్ కీప్ రన్నింగ్ హియర్ అండ్ దేర్. సీక్ గాడ్. నన్ను ఆశీర్వదించు, నన్ను దర్శించు. వెతుకు ప్రతి వానికి దొరకవాడు. సొలొమోను దర్శించావు, అతని జీవితాన్ని మార్చేశావు. అనేకులు దావీదుని దర్శించావు, పాటలు పాడుకుంటున్నప్పుడు అతన్ని అభిషేకించి అతని జీవితాన్ని మార్చేశావు. నిన్ను వెతుకు వారందరినీ దర్శించి వారి జీవితాలను మార్చేశావు. నేను కూడా నిన్ను వెతుకుతాను. నన్ను దర్శించి నా తరాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.